గిరిజన కళారూపాలు వంటకాల నడుమ అరకు ఉత్సవ్ అట్టహాసంగా ప్రారంభమైంది. లంబసింగిలో టెంట్ సిటీ, మారేడుమిల్లో హోమ్ స్టే సౌకర్యాలు అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రులు ప్రకటించారు. అరకు కాఫీ లాగే అరకు కౌని పేరుతో గిరిజన వంటకాలను బ్రాండింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇవాళ అరకు ఉత్సవ్లో పాల్గొంటారు. ఆంధ్ర ఊటీ అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో అరకు ఉత్సవ్ను మంత్రులు కందుల దుర్గేష్, సంధ్యారాణి ప్రారంభించారు. గిరిజన సంప్రదాయ కళారూపాల్ని ఆస్వాదించారు. థింసా నృత్యాలు, కొమ్ము కళాకారుల ఆటపాటలు అలరించాయి. సుమారు 35 కళా బృందాలతో కార్నివాల్ ఆకట్టుకుంది. మారేడుమిల్లి క్లస్టర్లోని 5 గ్రామాల్లో 33 గిరిజన హోంస్టేల ఏర్పాటుకు చర్యలు ప్రారంభించామని మంత్రి దుర్గేష్ తెలిపారు. లంబసింగిలో 6.5 కోట్లతో రాష్ట్రంలోని తొలిసారిగా టెంట్ సిటీని, రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ ద్వారా 5 కోట్లతో క్యారవాన్ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వాలబు జలపాతం సమీపంలో ఒక గ్లాస్ బ్రిడ్జి నిర్మించడానికి యోచిస్తున్నామని తెలిపారు. మనకి బ్యాంబూ చికెన్ అనేది ఎప్పటి నుంచో తెలుసు, కానీ దానికి మించి వాళ్ళ మిల్లెట్స్ తోటి సంబంధించినటువంటి అరకు కౌని అనేటువంటి ఒక ప్రత్యేకమైన పేరును పెట్టారు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. ఒక ప్లాటర్ లాగా ఉంటుంది అది. అన్ని రకాల మిల్లెట్స్తో కూడినటువంటి భోజనాలు, స్వీట్స్ కానీ, హాట్ కానీ, తర్వాత మిల్లెట్స్తో చేసినటువంటి పోహా కానీ, పులిహార కానీ, అరకు కాఫీలాగా ఒక ప్రత్యేకత ఉండే విధంగా దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావాల్సిందిగా కూడా కోరుతున్నాం. రాబోయే 10 ఏళ్లలో ప్రతి కుటుంబానికి ఒక పర్యాటక ఉపాధి లక్ష్యంతో పనిచేస్తున్నట్లు అల్లూరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ చెప్పారు. కల్నరీ టూరిజం కింద మన ప్రాంతంలో, ట్రైబల్ ప్రాంతంలో పండిన పంటలతో డిష్ ఏర్పాటు చేయడం, దాని పేరు అరకు కౌని అని పెట్టడం జరుగుతుంది. ఇది ఇప్పటి నుంచి స్లోగా అన్ని రెస్టారెంట్స్లో ఇంట్రొడ్యూస్ చేయడానికి ఉన్నాము. మీరు వెళ్తున్నప్పుడు ఇక్కడ ట్రైబల్ ఫుడ్ ఏంటి అంటే అరకు కౌని అని అడిగితే అన్ని విషయాలు ఒకే ప్లేటర్లో తీసుకురావడానికి ఏర్పాటు చేస్తున్నాం. సో ఇట్లా కొత్త విధానంగా మనం ఇన్నోవేట్ చేసేసి దాని ద్వారా ఇక్కడ ఉన్న గిరిజనులకి పర్యాటక ద్వారా వాళ్ళకి అభివృద్ధి చేయడానికి, వాళ్ళకున్న ఆర్థిక సహకారం పెంచడానికి కోసము ఇట్లాంటి వివిధ కార్యక్రమాలు చేస్తున్నాము. ఖచ్చితంగా హోమ్ స్టే ఫ్యూచర్లో ఒక పెద్ద ఎత్తున రెవల్యూషన్ అవుతుంది. అందరూ కూడా హాస్పిటాలిటీ అంటే నేచర్లో ఉంటున్న అందం అంటున్నారు, బట్ ఖచ్చితంగా మన ట్రైబల్స్ కంటే పెద్ద హాస్పిటాలిటీ ఎవరు చెప్పలేము. సో దాన్ని ప్రాపర్గా ప్రమోట్ చేసేసి పర్యాటక అభివృద్ధి చేయడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అరకు ఉత్సవ్కు ఇవాళ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరవుతారని మంత్రి సంధ్యారాణి తెలిపారు. పవన్ కళ్యాణ్ గారు అరకు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఇక్కడ రోడ్లు ఏమైనా బాగులేవు అని ఒక్క మాట చెప్తే, అన్నా రోడ్డు బాగలేదంటే వెంటనే కోట్లాది రూపాయలు ఇచ్చినటువంటి వ్యక్తి ఆయన. ఆయనకి అరకు ఉత్సవాలని మేము ఆల్రెడీ చెప్పడం జరిగింది. వస్తాను అన్నారు. గోల్డెన్ నిధులు కూడా ఇస్తారు మా అన్న. కాబట్టి మాకు అరకు రావాలని మేము మనస్ఫూర్తిగా ఆహ్వానించాం.